గరికపాటి నరసింహారావు పేద పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం పథకంపై అహంకారపు అక్కసు వెళ్లగక్కడాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న చెప్పారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రవచనాల పేరుతో పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అమానవీయమని, పిల్లలు కేవలం కోడిగుడ్ల కోసమే బడికి వస్తున్నారని, చదువు మిథ్య అయిపోయిందని అనడం పేద విద్యార్థుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే అని అన్నారు. మధ్యాహ్న భోజన పిల్లలు బడికి వచ్చేందుకు డ్రాపౌట్ తగ్గించేందుకు దోహదపడుతుందని అనేక అంతర్జాతీయ అధ్యయనాలు చెబుతున్నాయని చెప్పారు. గరికపాటి నరసింహారావు గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పేద విద్యార్థుల పట్ల అమానవీయంగా మాటలు మాట్లాడారు. వెంటనే ఆ మాటలని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ఎన్నో లక్షల మందికి తోడ్పాటును అందించింది. బడి మధ్యలోనే ఆపేసేటువంటి అనేక మంది వేలాది మంది విద్యార్థుల్ని బడిలో కూర్చోబెట్టినటువంటి పథకం మధ్యాహ్న భోజన పథకం. అటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కించపరిచే విధంగా, పిల్లల ఆహారాన్ని దూషించే విధంగా చాలా తీవ్రంగా ఆయన ఆ పథకాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. దీన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం ఉంది కాబట్టి కొన్ని లక్షల మంది పిల్లలు ఈరోజు బడిలో చదువుకుంటూ ఉన్నారు. దానిలో పెట్టేటువంటి పౌష్టికాహారం ఈరోజు గుడ్డుగా ఉంటుంది. ఆ గుడ్డుని గాడిద గుడ్డు అనేటువంటి ప్రస్తావించారు. పిల్లలు ఏం తినాలో, ఎలా తినాలో, ఎలా ఉండాలో నిర్ణయించుకునేటువంటి హక్కు ఎవరికి వాళ్ళకు ఉంటుంది. మీ ఇంట్లో ఏం తినాలో నిర్ణయించుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. మా ఇంట్లో మేమేం తినాలో నిర్ణయించే దానికి మీరెవరని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గుడ్డు గాడిద గుడ్డు అని ఈరోజు దాన్ని కించపరచడం. అట్లాగే ఈ పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు, మధ్యాహ్న భోజన పథకం ఇస్తున్నారు, అనేక రకాలైనటువంటి పథకాలన్నింటినీ అమలు చేస్తూ ఉన్నారు. పాఠశాలల్లోకి విద్యార్థులందరూ శోభనం పెళ్లి కొడుకులాగా వస్తారని విద్యార్థుల్ని అత్యంత మానవీయంగా మాట్లాడడం అంటే ఏమైనా ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా? గరికపాటి నరసింహరావు గారిని మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా మీ జ్ఞానం అని అడుగుతా ఉన్నాం, ఇదేనా మీ పాండిత్యం అని అడుగుతా ఉన్నాం. అందుకని విద్యార్థుల్ని కించపరిచే విధంగా, పేద పిల్లలకి మధ్యాహ్న భోజన పథకాన్ని తగ్గించే విధంగా ఈరోజు మాట్లాడినటువంటి గరికపాటి నరసింహరావు గారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. పేద పిల్లల్ని కించపరిచారు, వారి మీద క్షమాపణ కోరాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.